ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఇప్పుడు మనకి త్వరలో గురుడు రేవతి నక్షత్రంలో మారబోతున్నాడు. ఎక్కడి నుంచి? మనకి ఉత్తరాభద్ర నక్షత్రంలో మీనరాశిలోనే ఉంటూ ఎప్పటి నుంచి అంటే మే 17, 2026 సంవత్సరం నుంచి రేవతి నక్షత్రంలోకి మారబోతున్నాడు. మరి ఈ మార్పు వల్ల ఏం జరుగుతుందంటే ఎప్పటి వరకు ఉంటాడండి అంటే అక్టోబర్ 9, 2026 సంవత్సరం వరకు ఉంటాడు. ఒక సిగ్నిఫికెంట్ 29-year కార్మిక్ సైకిల్ని ఒక మీకు ఇవ్వబోతున్నాడు అనమాట. ఆ తర్వాత మనకి ఈ మార్పు వల్ల మనకి సాటర్న్, ఈ శని ఈ రేవతి నక్షత్రంలోకి మారడం వల్ల ఫైనాలిటీ వస్తుంది మీకు. అంటే ఏదైనా సరే ముగింపు, ఏది ఏ పని చేసినా సగంలో వదిలిపడేస్తూ ఉంటారు మీరు ఆ గ్రహ ప్రభావం మాట. ఇప్పుడు ఫైనాలిటీ వస్తుంది. అలాగే చక్కగా స్పిరిచువల్ ట్రాన్సిషన్, ఎప్పుడు ఏకాంతంలో ఉండి ఆధ్యాత్మిక ఉన్నతిని మీరు పొందుతారు. అలాగే మీరు చక్కగా కార్మిక్ క్లోజర్ అవుతుంది, మీకు క్లీన్స్ అవుతుంది చక్కగా. ప్రతి ఒక్క ఇండివిజువల్ మీద, ప్రతి ఒక్క వ్యక్తి మీద ఒక గొప్ప ఇంపాక్ట్ వస్తుంది. అది ఎలా అంటే ప్రొఫౌండ్ ఇన్నర్ షిఫ్ట్స్ అండ్ ఎండింగ్స్, స్టార్టింగ్స్ ఎండింగ్స్ అన్నీ కూడా చక్కగా చేయగలుగుతారు. మరి ఇప్పుడు మనకి ఎక్కడున్నారు ఈ గ్రహస్థితి? ఈ 2026 సంవత్సరం యాజ్ ఆన్ ఈ మే నెలలో మనం కనుక చూసుకుంటే మిగతాదంతా కూడా కుజుడు మే 11 తర్వాత మేషరాశిలోకి మారబోతున్నాడు. అలాగే మనకి రవి మే 15 తర్వాత వృషభ రాశి సంచారం చేస్తాడు, ప్రవేశిస్తున్నాడు. అలాగే చక్కగా మనకి బుధుడు మే 15 తర్వాత వృషభ రాశిలోకి వస్తున్నాడు. అలాగే శుక్రుడు మరి మే 14వ తేదీన మనకి శుక్రుడు చక్కగా మనకి ఈ యొక్క మిథున రాశిలోకి వస్తున్నాడు. అలాగే బుధుడు మే 29వ తర్వాత రెండవసారి, మే నెలలో 2 సార్లు అతను మిథున రాశిలోకి వస్తున్నాడు. దీనివల్ల ఏమిటండి మనకి అంటే ఇప్పుడు రెట్రోగ్రేడ్లో లేడు మనకి సాటర్న్. ఎలా ఉన్నాడు? ఎక్కడున్నాడు? 15 డిగ్రీల మనకి మీన రాశిలో శని ఉన్నాడు. అలాగే కేతువు 11 డిగ్రీల సింహరాశిలో ఉన్నాడు. రాహు 11 డిగ్రీల కుంభరాశిలో ఉన్నాడు. మరి మనందరికీ కూడా యాజ్ ఆఫ్ మే 2, 2026 సంవత్సరాన్ని కనుక మనం తీసుకుంటే మనకి ఈ యొక్క శని వక్రించి లేడు. కాబట్టి ఈ ఎప్పుడండి ప్రారంభించాడు మీనరాశిలో కంటే 2023 సంవత్సరంలోకి ప్రవేశించి అర్లీ 2026 సంవత్సరం వరకు కూడా అతను అందులోనే ఉంటాడు మీనరాశిలో, డైరెక్ట్ మోషన్లో. ఇప్పుడు కరెంట్ మోషన్ ఏంటంటే ప్రస్తుతానికి డైరెక్ట్ ఫార్వర్డ్లో ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ రెట్రోగ్రేడ్ రాబోతున్నాడు సాటర్న్. జూన్ 2026 సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతాడు రెట్రోగ్రేడ్. స్టార్ట్ అయ్యి నవంబర్ 2026 సంవత్సరం వరకు కూడా అక్కడే ఉంటాడు అనమాట, వక్రించి ఉంటాడు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి అప్కమింగ్ 2026 సంవత్సరం ఈ యొక్క వక్రించడం వల్ల ఇమోషనల్ హీలింగ్, కార్మిక్ క్లోజర్, ఆ తర్వాత ఎవాల్యుయేటింగ్ బౌండరీస్ ఇన్ మీనరాశిలో, పైసెస్లో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే మనం మే 2026 సంవత్సరాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఫీచర్స్ మనం చూసుకున్నప్పుడు హై ఎనర్జీ ప్లానెటరీ యాక్టివిటీ ఉంటుంది. అలాగే మార్స్ ఆరీస్లోకి ఎంటర్ అవుతున్నాడు మేషరాశిలోకి. శుక్రుడేమో చక్కగా జమినీలోకి, మిథున రాశిలోకి. వీటి వల్ల డబల్ మూవ్స్ మళ్ళీ మెర్కురీకి, బుధుడికి, వీటన్నిటి వల్ల ఫాస్టరింగ్ వాట్ ర్యాపిడ్, చాలా స్పీడ్గా డెసిసివ్ యాక్షన్, మీరంతా కూడా తొందరగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు కెరీర్లో, రిలేషన్షిప్స్లో. అలాగే చక్కగా కీ షిఫ్ట్స్ ఉండడం వల్ల మే నెలలో మే 11న కుజుడు మీనరాశిలోకి, మేషరాశిలోకి, శుక్రుడు మే 14 నుంచి వృషభ రాశి, మిథున రాశిలోకి, ఆ విధంగా వృషభ రాశిలోకి మే 15 తర్వాత మనకి ఈ యొక్క రవి చేరడం.
వీటిలన్నిటి వల్ల కూడా మీకు ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకుంటారు. 2, యాక్సిలరేటింగ్ యాక్టివిటీ చాలా స్పీడ్గా చేస్తారు మీరు, ఇంతవరకు స్లోగా ఉన్నటువంటి వాళ్ళు. అండ్ డ్రైవ్ కూడా బాగుంటుంది. అండ్ రిలేషన్షిప్స్ని, ఆ తర్వాత కమ్యూనికేషన్ని ఎఫెక్ట్ చేస్తాయి. అలాగే ఫోకస్ ఆన్ స్టెబిలిటీ మీద, స్థిరత్వం మీద, రిసోర్సెస్ మీద మీరు ఎక్కువగా స్థిరత్వం వస్తుందన్నమాట. అయితే ఈ యొక్క గ్రహ సంచారాల వల్ల 12 రాశుల్లో కూడా మనము కొంచెం టెక్నికల్గా మనం చూసినప్పుడు మెడికల్గా కూడా మెడికల్ సైన్స్ని అప్లై చేస్తున్నాము. అలాగే మనం ఆర్బిటాల్ వెలాసిటీని మనం తీసుకుంటున్నాము. ఇప్పుడు ఆర్బిటాల్ వెలాసిటీని మనం తీసుకున్నప్పుడు గురుడు ఎక్కడున్నాడండి? ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ 2026 ఇయర్ అంతా కూడా కర్కాటక రాశిలో ఉండి చాలా చక్కగా మంచి లక్ని గ్రోత్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు ఆ తర్వాత కంటే కూడా. అలాగే శని నెప్ట్యూన్ మనం తీసుకున్నప్పుడు ఈ పొజిషన్స్ అన్నీ కూడా చక్కగా స్ట్రక్చర్డ్ యాక్షన్ ఉంటుంది అండ్ మెయింటైనింగ్ డిసిప్లిన్ ఉంటుంది. ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. దీనివల్ల మనకి అంతేకాకుండా మనకి అనారోగ్యాలు ఉంటాయి. మానవుడు అన్న తర్వాత రోగాలు అనేటటువంటి కామన్ అండి. సో కొన్ని రాశుల వారికి ప్రత్యేకించి ఇది కోటాను మందికి కామన్ ప్లాట్ఫామ్ మీద మనం చెబుతున్నాం కాబట్టి అందరికీ అలాగే జరగాలని లేదు, బట్ ఇన్ జనరల్ జరుగుతుంది. మీరు వ్యక్తిగతంగా తెలుసుకోవాలనుకుంటే వ్యక్తిగత జాతకంలో చూస్తే మనకి ఏ రోగాలు వస్తాయి, ఎలా వస్తాయి అనేది తెలుస్తుంది. ఇన్ జనరల్ ఈ కాంబినేషన్స్ వల్ల హ్యూమన్ పాపిలోమా వైరస్ వస్తుంది, హెచ్పివి అనడానికి కొంతమందికి. అలాగే ఇది చాలా హైలీ కంటాజియస్ అనమాట. తర్వాత ఇది కామన్గా ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ అనమాట. హెచ్ఐవి, గనేరియా, సిఫిలిస్ ఇలాంటి వ్యాధుల్లాగా, మరి ఎయిడ్స్ అట్లాగా. సో ఇటువంటి వెనీరియల్ డిజీజెస్ అంటాం వీటిని. సో ఇటువంటి ఇన్ఫెక్షన్ అనేటటువంటిది ఇట్ ఎఫెక్ట్స్ అనమాట స్కిన్ని, ఆ తర్వాత మ్యూకోసల్ సెల్స్ని. నెక్స్ట్ దగ్గరగా విత్ నియర్లీ అన్ని కూడా సెక్సువల్లీ యాక్టివ్ పీపుల్ ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి కాంట్రాక్టింగ్ ఇట్ అట్ సమ్ పాయింట్లో తగలడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో మాత్రం చాలా స్ట్రిక్ట్గా జాగ్రత్తగా ఉండండి. అండ్ చాలా ఇన్ఫెక్షన్స్, ఇక మిగతా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ ఇన్ఫెక్షన్ కాకుండా వీటికి అన్ని కూడా సిమ్టమ్స్ ఉండవు ఇవన్నీ కూడా. సో వాటిలంతటికి అవే రిజాల్వింగ్ ఆన్ దర్ ఓన్, వాటిలంతటికి అవే సాల్వ్ అయిపోతాయి. బట్ హైలీ రిస్క్ టైప్స్ మనకి ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా జెనిటల్గా మనకి వాట్స్ అని, క్యాన్సర్స్ అని, ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. పర్టికులర్గా ఆఫ్ ది సెర్విక్స్ అండ్ యానస్ అండ్ థ్రోట్, వీటిల్లో ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే దీనికి ప్రివెన్షన్ ఒకటే మార్గం అండి. ప్రివెన్షన్ ఇస్ ద ఓన్లీ కీ అనమాట. అండ్ ప్రైమర్లీ త్రూ వ్యాక్సినేషన్ తీసుకోవాలి అండ్ రెగ్యులర్ స్క్రీనింగ్స్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఈ మోస్ట్ ఇన్ఫెక్షన్స్ అని ఇవన్నీ కూడా నేను మొట్టమొదటిగా చెప్పినటువంటి అన్ని కూడా అసిమ్టోమాటిక్గా వస్తాయి. ఎందువల్ల కేతు సింహరాశిలో, రాహు కుంభరాశిలో ఉన్నప్పుడు సిమ్టమ్స్ అసలు కనబడినప్పుడు. అండ్ ఇట్ విల్ బి క్లీన్డ్ బై ద ఇమ్యూన్ సిస్టమ్ విత్ ఇన్ 2 yearsలో క్లియర్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కరెక్ట్గా అప్పటికే ఈ మేన రాశికి నుంచి 2.5 సంవత్సరాలు మేష రాశిలోకి వచ్చి అక్కడ ఇంకొక 2 నెలలు మార్చి 2027 వరకు మేన రాశిలో ఉండడం జరుగుతుంది శని. అలాగే PCOS ఆడవాళ్ళకి, మరి ఇటువంటి వాళ్ళకి అందరికి కూడా కొంతమందికి, కొన్ని రాష్ట్రాల వారికి ఈ కాంబినేషన్ వల్ల పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటాం దాన్ని, PCOSని. మరి ఇది కామన్లీ హార్మోనల్ ఇది అండ్ మెటబాలిక్ డిసార్డర్ ఇది. సో ఇవన్నీ కూడా పీపుల్ హూ ఆర్ విత్ ఓవరీస్, ఈ ఓవరీస్ని ఎఫెక్ట్ చేస్తాయి ఇవి డ్యూరింగ్ దర్ రిప్రొడక్టివ్ టైమ్ అనమాట, పీరియడ్స్, ఇయర్స్. అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడము, నెక్స్ట్ ఎక్సెస్ ఆండ్రోజన్ లెవెల్స్ ఇవన్నీ కూడా ఉండడం, మేల్ హార్మోన్స్ ఇవన్నీ. అండ్ అలాగే స్మాల్ ఫ్లూయిడ్ ఫిల్డ్ సిస్ట్స్ ఉంటాయి, అదే ఫాలికల్స్ అంటాం, ఆన్ దిస్ ఓవరీస్ మీద ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మనం ఎక్కువ చూస్తాం, హై లెవెల్స్ ఆఫ్ ఆండ్రోజన్స్ చూస్తాము, లైక్ టెస్టోస్టిరోన్. ఇవన్నీ కూడా డిజర్వ్ చేస్తాయి మెన్స్ట్రువల్ సైకిల్ని. సో ఇట్స్ లీడ్స్ టు ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ మీకు రావడానికి లేదా మిస్డ్ పీరియడ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ మనం జూపిటర్ యొక్క కాంబినేషన్ తీసుకున్నప్పుడు, వెలాసిటీని మనం తీసుకున్నప్పుడు, మనము దాని ఆర్బిట్లో కానీ అలాగే
వాటిని దాని యొక్క అట్మాస్ఫియర్లో కానీ మనం తీసుకున్నప్పుడు మనం దాన్ని మెజర్ చేస్తాం. ఎలాగంటే డాప్లర్ స్పెక్ట్రోస్కోపీ, నెక్స్ట్ రేడియో సైన్స్ ట్రాకింగ్ అండ్ క్లౌడ్ ట్రాకింగ్ టెక్నిక్స్తో చేస్తాం. చేసి గ్రౌండ్ బేస్డ్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ స్పెక్ట్రోమీటర్స్ వాడతాము. ఎగ్జాంపుల్ జోవియల్ అనేది. అలాగే ఎస్ప్రెసో స్పెక్ట్రోగ్రాఫ్ మెజర్, దీని నుంచి డాప్లర్ షిఫ్ట్స్ నాసా ఉపయోగిస్తుంది. నాసా జూనో మిషన్ అంటాం. దీనివల్ల డీప్ స్పేస్ నెట్వర్క్ యాంటీనాస్ టు ట్రాక్ రేడియో సిగ్నల్స్ అనమాట. సో దీని నుంచి మనం ఆర్బిటాల్ వెలాసిటీ మనం ఆఫ్ జూపిటర్ మనం తీసుకున్నప్పుడు యాజ్ ఆన్ దిస్ డే 13.06 కిలోమీటర్స్ పర్ సెకండ్ ఉంది. అండ్ determined by tracking its orbit and the sun, around the sun. సో ఈ విధంగా ఇదంతా కూడా జ్యోతిష్యం అంటే ఏదో 4వ ఇంట్లో రాహు, 3వ ఇంట్లో శని, ఏమన్నా నాకు బాగుంటుందండి, మా ఆయన మేము కొట్టుకుంటున్నామండి, ఇలా చేసేసారు ఆస్ట్రాలజీ. మళ్ళీ అట్లా కాదమ్మా, చాలా సైంటిఫిక్ ఇది. నేను చక్కగా ఈ యొక్క సైంటిఫిక్గా బాగా చదువుకున్నటువంటి వాళ్ళకే కాకుండా చదువులేనటువంటి వాళ్ళు కూడా నన్ను సంప్రదించవచ్చు మీరు చక్కగా. కాకపోతే మీరు అండర్స్టాండ్, జెన్యూనిటీకి దగ్గరగా ఉంటుంది. మనం ప్రిసైజ్గా నాసాస్ లైవ్ రిపోర్ట్స్ని బట్టి నేను చూసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనము మీరంతా కూడా నా ప్రెడిక్షన్స్ అన్నీ కూడా అక్యురేట్గా ఉంటాయి, ఆ తర్వాత ప్రిసైజ్గా ఉంటాయి. సో దానివల్ల మీరు చూసుకోండి. ఇప్పుడున్నటువంటి ఈ గ్రహస్థితి 12 రాశుల మీద ఒక్కొక్కరి వారీగా ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుందో చూద్దాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మనకి కుటుంబ స్థానంలోకి, అలాగే మేషరాశిలోకి వచ్చినటువంటి కుజగ్రహ ప్రభావం వలన కుటుంబంలో కొన్ని కలతలు అనేటటువంటి మటుమాయమవుతాయి. అలాగే రాహువు మరి ధనస్థానంలోకి వచ్చినటువంటి కారణంగా మనకి వాక్కు కఠినంగా ఉండము, నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా ఈ యొక్క శని రేవతి నక్షత్రంలోకి మారి ఉన్న కారణంగా సోదరులందరూ కూడా డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి మీ ఆలోచనలు మీ అన్నదమ్ములతో షేర్ చేసుకొని అందరూ కూడా ప్రగతి మార్గంలోకి వెళ్ళడానికి మీరంతా కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే భార్యాభర్తల మధ్య అనూహ్యమైనటువంటి మార్పులు వస్తాయి. గతంలో ఎన్నో సంవత్సరాలుగా మీరంతా కూడా దెబ్బలాడుకోవడం, ఫైటింగ్లు చేసుకోవడం, తద్వారా కోర్టులకు వెళ్ళడము, కోర్టుల్లో కేసులు వేసుకోవడం, ఫైల్స్ ఇంకా అవన్నీ కూడా కోర్టులకి బెంచ్ మీదకి రాకపోవడము ఇలా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ముందుకు వెళ్తారు చక్కగా. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము కొన్ని రకాల వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మకర రాశి వారికి రాహుకి దగ్గరగా ఉన్నాడు కాబట్టి కేతు అష్టమ స్థానంలో ఉన్నాడు. అందువలన ప్యాప్లోమా వైరస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కొన్ని వెనీరల్ డిజీజెస్కి మనిషి గురవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కంటాజియస్ అంటువ్యాధులు అవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మకర రాశి వారి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఫైటింగ్స్ అన్నీ కూడా అంతరింపజేసుకోండి. అలాగే ఈ పిల్లల మీద విపరీతమైనటువంటి అటాచ్మెంట్ అనేటటువంటిది మకర రాశి వాళ్ళు పెట్టుకోవడం జరుగుతుంది. తద్వారా పిల్లల్ని గారాభంగా వీళ్ళు చేయడం ద్వారా మరి ఇప్పుడున్నటువంటి అమ్మాయిలు అవనండి తల్లిదండ్రులు వాళ్ళని భర్తల్ని సపోర్ట్ చేయకుండా మరి పిల్లల్ని బాగా సపోర్ట్ చేయడం, తద్వారా ఈ వదిలేస్తానంటే వదిలేయమ్మా అని మోకాళ్ళ మీద నిలబడు, నీ కాళ్ళ మీద నిలబడు అని చెప్పడం, ఇలా చేయడం జరుగుతుంది. కాబట్టి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. అంతేకాదు మీకు మీ మకర రాశి వాళ్ళకి సంతానం కలిగితే మీరు కూడా తాతలైపోవడం కదా. అలాంటిది మకర రాశి వాళ్ళకు ఉన్న బెనిఫిట్ ఏంటి తెలుసా? మరి వీళ్ళు కూడా ఆ ఏజ్లో సంతానం కంటారు. అంటే కొడుకుతో పాటు వీళ్ళకు కూడా డెలివరీలు అవుతాయి. చాలామందిని చూడండి, 11 మంది 14 మంది సంతానం ఉన్నటువంటిప్పుడు ఇటు తండ్రి కంటూ ఉంటాడు, అక్కడ సెకండ్ కొడుకు మొదటి కొడుకు కూడా కంటూ ఉంటాడు. ఆ విధమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఈ మకర రాశి వాళ్ళకి వస్తుంది. కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలండి? అష్టమకేతు కదా, వైరస్ల నుంచి తప్పించుకోవాలి కదా, అక్రమ సంబంధాలు వదలమంటే వదలరు కదా. కాబట్టి ఈ యొక్క కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతు ఉక్కిలోంప మినువల్ని లేదా ఉలవల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క మంత్రజపాన్ని చేసుకోండి. పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి దానాలు చేసుకోండి. బ్రహ్మాండంగా ఉండండి. ఏనా శుభమస్తు.